హలో నమస్తే అండి. ఈ వీడియోలో చికెన్ కర్రీ చేస్తున్నా. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక హాఫ్ కిలో మాంసం తీసుకున్న పెద్ద బాయిలేరు. ఇందులో ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడరు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా వేసాను, తగినంత సాల్టు, ఒక స్పూను కారం, కొంచెం పసుపు, 2 స్పూన్లు పెరిగేసాను. ఈ మసాలాలన్నీ మాంసానికి పట్టించేయాలి. కలిసేటట్టు కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసాను. మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి. కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకున్నా, 2 టమాటో, 3 పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఎలా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు మిక్సీ పట్టాను. గ్రేవీ బాగా వస్తుంది మిక్సీ పడితే. ఫ్రై చేసుకోవాలి. కళాయి పెట్టి ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఒక 50 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిర్చి 2 చెక్కలు కట్ చేసా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. కాస్త వేగాలి. కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసా. కాస్త ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలాలు కలిపి పెట్టిన చికెన్ వేసేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవటమే. మూత పెట్టి కొంచెంసేపు వేగనివ్వాలి. చికెన్లో వాటర్ వస్తుంది కదా, అదంతా ఇనిగిపోయేటట్టు. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ వేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటాం. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడరు. చికెన్ తక్కువే కాబట్టి కొంచెం వేస్తున్నా. మీరు క్వాంటిటీ పెంచితే కొంచెం ఎక్కువ వేసుకోండి మసాలాలు. ఇలా వేగిన తర్వాత ఒక టీ గ్లాసుడు వాటర్ పోస్తే ఉడికిద్ది చికెను. పోసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచితే రెడీ అయిపోద్ది. మంట మీడియంలో పెట్టుకోండి. అలా అయిన తర్వాత ఇందులో కస్తూరి మేతి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా. స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు వేసుకోండి. ఒకసారి కలిపి ఇందులో కొంచెం కొత్తిమీర వేసి అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. నేను ట్రై చేశాక మీకు చెప్తున్నా. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.